హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా విగ్రహం నిమజ్జనం చేస్తున్నాం. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా కామెంట్ బాక్స్ లో ఫుల్ వీడియో పెట్టమని. మీకోసం అయితే ఈ రోజు లాంగ్ వీడియో ప్లాన్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడు ఊరేగింపుకి అయితే మొత్తం అన్ని రెడీ చేస్తున్నాం. డీజే కూడా వచ్చేసింది. ట్రాక్టర్ కొంచెం లేట్ గా వచ్చింది. దీన్ని అయితే బాగా శుభ్రం చేసి డెకరేట్ చేయాలి. ఇందులోనే వినాయకుడిని ఊరేగించబోతున్నాం. అవన్నీ రెడీ చేసాకైతే మా వాళ్ళందరం కలిసి పందిర్లోకి వెళ్ళాం దండం పెట్టుకోవడానికి. మా ఫ్రెండ్స్ అందరం ఇలాగే కలిసి ఉండి మేము అనుకున్నవన్నీ జరగాలని దండం పెట్టుకున్నాం. మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని అయితే ఆ దేవుని కోరుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు విగ్రహాన్ని పందిర్లోంచి బయటికి తీసుకెళ్లి ట్రాక్టర్ లోకి అయితే ఎక్కించబోతున్నాం. అందరూ జై గణేష్ అని కామెంట్ చేయండి. Anya lahirnya. విగ్రహాలన్నీ జాగ్రత్తగా ట్రాక్టర్ పైకి ఎక్కించేసాం. పందిర్లో ఒక్క వస్తువు కూడా ఉండడం లేదు. మొత్తం అక్కడ ఉన్నవన్నీ తెచ్చి ట్రాక్టర్ లో పెట్టేసాం. ట్రాక్టర్ ని ఎలా డెకరేట్ చేసామో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు మొత్తం అందరూ దాని పైకి ఎక్కేశారు. అలా ఎక్కి తిరిగితే చాలా హ్యాపీగా ఉంటది కదా. ఇంక అన్ని రెడీ అయిపోయి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు స్టార్ట్ చేసాం. ఇంకా మా వాళ్ళు రెడీ అయిపోయారు డీజేని దద్దరిల్లచ్చడానికి. మా వాళ్ళు అందరూ ఎప్పుడా అని ఎదురు చూసారు ఇలా డాన్స్ కుమ్మేయడానికి. మా బామ్మర్ డాన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు డాన్స్ అయితే మా ఊరేగింపుకే హైలైట్. సాంగ్ ఎందుకు పెట్టలేదంటే కాపీరైట్ పడిపోద్ది, దానివల్ల అయితే పెట్టలేదు. ఆ స్పెట్స్ పెట్టుకున్నాడు కదా అతను అయితే నాకు మామయ్య అవుతాడు. శారీ కట్టుకున్నాడు కదా మా బ్రోవే. ఏవి డెవిలర్స్ అని పిలుస్తూ ఉంటారు మా ఊర్లో అందరూ. డాన్స్ మాత్రం వేరే లెవెల్లో వేస్తాడు. నేను మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కింద అన్ని కామెంట్ పెడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఏ సాంగ్ డాన్స్ చేస్తున్నారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ స్టెప్ ని చూసి చెప్పి సాంగ్ అయిపోయిన తర్వాత అయితే మా మురళి కూడా శారీ కట్టుకుని రంగంలోకి దిగేశాడు. డాన్స్ అయితే ఎరగదీసాడు. మా ఊర్లో ప్రతి వినాయకుడి సెంటర్ లోనే ఆగుతూ ఉంటది. చూసారు కదా ఎంతమంది ఉన్నారు. అందరూ చూడడానికి ఎక్కడికే వస్తుంటారు. ఇక్కడ వేసినంత సేపు వేసి ఇంకా బీచ్ కి బయలుదేరాడు. నేను అస్సలు అనుకోలేదు వినాయకుడిని ఇంత బాగా తీసుకెళ్లగలమని. మా ఊర్లో రౌడీ బాస్ యూత్ ఉంటారు, వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేశారు. విగ్రహాన్ని ట్రాక్టర్ లోకి ఎక్కించిన దగ్గర నుంచి బీచ్ లో నిమజ్జనం చేసే వరకు వాళ్ళు మాతోనే ఉన్నారు. వాళ్ళు లేకపోతే మేము ఇంత గ్రాండ్ గా తీసుకెళ్లలేమేమో. మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కడు డాన్స్ వేశారు. చాలా అంటే చాలా గట్టిగా ఎంజాయ్ చేసాం. అలా మా ఊరు సెంటర్ లో చాలా సేపు డాన్స్ వేసిన తర్వాత అయితే లడ్డు వేలం పాట వేయడం మొదలు పెట్టేశాం. దేవుడి పాట 1000 రూపాయలతో స్టార్ట్ అయింది. లాస్ట్ కి 10,116 రూపాయలకి అయితే మా ఊర్లో ఉన్న మహేష్ బ్రో పాడుకున్నారు. అందరూ ఆర్జీవి అని పిలుస్తూ ఉంటారు. ఈ అన్నిది కూడా రౌడీ బాయ్స్ యూతే. మా గ్రూప్ అందరం కలిసి లడ్డుని అయితే అన్నికి అందజేసాం. వీడియోలో అయితే చాలా సాంగ్స్ పెట్టలేదు, లెంత్ ఎక్కువైపోతుందని. ఆ లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత కూడా చాలా సేపు డాన్స్ లేసాం సెంటర్ లోనే. ఇంకా లేట్ అయిపోతుందని బీచ్ కి అయితే బయలుదేరేసాం. అలా నాటు బాంబులు పేల్చుకుంటూ డాన్స్ వేసుకుంటూ స్లోగా విగ్రహాన్ని అయితే బీచ్ కి తీసుకొచ్చేసాం. ముందు మా కుర్రాళ్ళు అందరం వెళ్ళి బీచ్ లో స్నానం చేసి రావాలి. ఆ తర్వాత విగ్రహాన్ని బీచ్ ఒడ్డుకి తీసుకువెళ్ళాలి. ఇంకందరం బీచ్ లో స్నానం చేయడానికి అయితే బయలుదేరేసాం. బీచ్ దగ్గర అయితే ఎటువంటి లైట్లు ఉండవు, దానివల్ల అయితే వీడియో సరిగ్గా రాదనమాట. మీ అందరికీ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో కింద కానీ 50 కామెంట్లు వచ్చినట్లయితే కనుక మా ఊరు బీచ్ మొత్తం వీడియో తీసి పెడతానని. మీరు ఏకంగా 130 కామెంట్లు అయితే పెట్టేశారు. ఒక 2-3 రోజుల తర్వాత అయితే మా ఊరు బీచ్ మొత్తం ఒక షార్ట్ వీడియోలో నీట్ గా పెడతాను. స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే బీచ్ ఒడ్డున ఒక గొయ్యి తీస్తాను. ఎందుకంటే అక్కడ దీపం పెట్టడానికి పందిర్లో ఒక దీపం వెలిగించి వచ్చాం. ఇక్కడ కూడా ఒక దీపం వెలిగించాలి. విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత అందరం వెళ్ళి ఆ పందిర్లో ఉన్న దీపానికి దండం పెట్టుకోవాలి. ఈ గొయ్యిలో దీపం వెలిగించిన తర్వాత అందరూ ట్రాక్టర్ దగ్గరకు వచ్చేసాం విగ్రహాన్ని బీచ్ ఒడ్డుకి తీసుకెళ్ళడానికి.
जय बोले गणेश महाराज के जय गणपति बाप्पा मोरया मोरया गणपति बाप्पा मोरया मोरया गणपति बाप्पा मोरया जय बोले गणेश महाराज के 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 విగ్రహాన్ని జాగ్రత్తగా బీచ్ ఒడ్డుకి తీసుకొచ్చి పెట్టేసాం. ఆ గొయ్యిలో ఉన్న దీపం అయితే ఆరిపోయింది. మళ్ళీ దాన్ని వెలిగించేసాం ఇంకోసారి. ఫ్రెండ్స్, ఈసారి వినాయక చవితి ఎంజాయ్ చేసినట్టు నేను ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాం ఈ పండుగ. మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. మీరు కూడా యూట్యూబ్ లో చాలా సపోర్ట్ చేశారు. మీ అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు అందరూ ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. కుర్రోళ్ళందరం బాగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కూడా కొట్టేసాం దేవుడికి. ఇంకొద్ది సేపట్లో విగ్రహాన్ని బీచ్ లో నిమజ్జనం చేసేబోతున్నాం. ఇప్పుడు దేవుడికి హారతి వెలిగించి ఇవ్వబోతున్నాం. మీరు కూడా దేవుడికి బాగా దండం పెట్టుకోండి. మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. పూజ మొత్తం పూర్తి అయిపోయింది. ఇంక వినాయకుడిని నిమజ్జనం చేసేయడమే. ఎవరెవరైతే చిన్న విగ్రహాలు పట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చిన్న విగ్రహాలు ఇచ్చేసాం. ఫ్రెండ్స్, ఆఖరిసారిగా అందరూ విగ్రహాన్ని బాగా చూసి దండం పెట్టుకోండి. ఇంక విగ్రహాన్ని నిమజ్జనం చేసే టైం వచ్చింది. స్లోగా విగ్రహాన్ని అయితే పైకెత్తి బీచ్ లోకి తీసుకెళ్లి నిమజ్జనం చేయబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎవ్వరికి ఏం జరగలేదు. ఎలాంటి గొడవలు జరగకుండా ఈ నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్ గా పూర్తయింది ఫ్రెండ్స్. మొదటి నుంచి మేము ఏమనుకున్నాం అన్ని ఎటువంటి ఆటంకం లేకుండా జరిగాయి. అలాగే ఈ నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది. వినాయకుని సక్సెస్ఫుల్ గా నిమజ్జనం చేసామని హ్యాపీగానే ఉంది. కానీ రేపటి నుంచి వినాయకుడు ఉండడానికి తెలిస్తేనే కొంచెం బాధగా ఉంది ఫ్రెండ్స్. మేము విగ్రహాన్ని పెట్టిన 7 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, ఎప్పటికైనా వినాయకుడిని నిమజ్జనం చేయాల్సిందే. మళ్ళీ వచ్చే సంవత్సరం మనందరం కలిసి వినాయకుడి పండుగ చాలా గట్టిగా చేసుకుందాం. మీ అందరికీ నేను చేసిన ఈ జై గణేష్ వీడియోలు ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. అందరం పందిరి దగ్గరికి బయలుదేరేసాం. అక్కడికి వెళ్ళి ఆ దీపానికి దండం పెట్టుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాం. అందుకే మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అందరూ జై బోలో గణేష్ మహారాజ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.